హాయ్ ఫ్రెండ్స్, ఈ విశ్వంలో 2 ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి అని శాస్త్రవేత్తల అంచనా. కానీ మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువే ఉండవచ్చు. ప్రతి గెలాక్సీలో కోట్ల కొద్ది నక్షత్రాలు ఉంటాయి. అయితే మనం నివసించే గెలాక్సీ మిల్కీవే. మన గెలాక్సీలో సుమారు 100 నుండి 200 బిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉంటాయి అని అంచనా. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ విశ్వంలో ట్రిలియన్ల కొద్ది గెలాక్సీలు ఉన్నాయి. మరి ఆ గెలాక్సీలలో ఉన్న గ్రహాల్ని మనం ఏమాత్రం ఊహించలేం మరియు అంచనా కూడా వేయలేం. ఆ ట్రిలియన్ల కొద్ది గెలాక్సీలలో మనలాంటి మానవ జాతి ఉండవచ్చు, లేదా మనకంటే కూడా భిన్నంగా ఉండవచ్చు. ఈరోజు మన వీడియోలో శాస్త్రవేత్తలు కనుగొన్న 5 అత్యంత విచిత్రమైన గ్రహాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చేరుకున్న గ్రహం కెప్లర్ 16b. మన భూమికి ఒకే సూర్యుడు ఉన్నాడు, కానీ ఈ గ్రహానికి 2 సూర్యులు ఉన్నాయి. ఈ గ్రహం స్టార్ వార్స్ లోని టటోయిన్ గ్రహానికి చాలా దగ్గరగా ఉందని, ఈ గ్రహానికి నిజ జీవితంలో కూడా టటోయిన్ అని పేరు పెట్టారు. ఈ గ్రహం సాటర్న్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది మరియు మన భూమి నుండి 245 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ గ్రహం సర్కంబైనరీ ఆర్బిట్ లో ఉన్న మొదటి గ్రహం. అంటే ఈ గ్రహం 2 సూర్యుల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహం మీద మనం ఉంటే మనం ఆకాశంలో 2 సూర్యులు కదులుతున్న దృశ్యం చూస్తాం. ఊహించుకోండి, 2 సూర్యాస్తమయాలను చూడటం ఎంత అద్భుతంగా ఉంటుందో. కానీ మనం ఈ గ్రహంపై నివసించడం కుదరదు, ఎందుకంటే అక్కడ త్రాగునీరు లేదు గనక. ప్లానెట్ ఆఫ్ టెర్రర్ గ్రహానికి స్వాగతం, సుస్వాగతం. ఈ గ్రహం ఒక భయంకరమైన గ్రహంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ గ్రహంపై గాలి వేగం గంటకు 5400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరింత భయంకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రహంలో గాజు ముక్కలు 500 డిగ్రీల వేగంతో వర్షం రూపంలో పడతాయి. ఈ గాజు ముక్కలు 5400 కిలోమీటర్ల వేగంతో గ్రహంపైకి వస్తాయి. సూపర్ సాటర్న్ కి స్వాగతం. మా గ్రహం చాలా అందమైనది. మా గ్రహాన్ని వీక్షించడానికి వచ్చిన మానవులకు మా యొక్క కృతజ్ఞతలు. ఈ గ్రహం సాటర్న్ కన్నా కూడా 640 రెట్లు పెద్ద రింగ్స్ కలిగి ఉన్న గ్రహం. ఇది భూమి నుండి 400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కెప్లర్ 186f గ్రహానికి స్వాగతం. మా గ్రహం మానవులు నివసించే గ్రహాన్ని పోలి ఉంటుంది. ఈ గ్రహంపై వాతావరణం మన భూమిపై ఉన్నట్టు ఉంటుంది. ఈ గ్రహం మన భూమి నుండి 500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది మరియు ఇది భూమి కంటే కూడా 10% పెద్దగా ఉంటుంది. ఈ గ్రహం నివసించదగిన జోన్లో ఉంది, అంటే ఇక్కడ జీవం ఉండే అవకాశం లేకపోలేదు. కానీ గ్రహం చుట్టూ తిరిగే నక్షత్రం మన సూర్యుడి కంటే చల్లగా మరియు ఎరుపు రంగులో ఉంటుంది. ఇక్కడ ఉండే మొక్కలు ఎరుపు రంగులో ఉంటాయి. స్వాగతం, మీరు రోగు గ్రహంపై ఉన్నారు. రోగు ప్లానెట్స్ అనేవి ఏ సౌర మండలానికి చెందని గ్రహాలు. సాధారణంగా ప్రతి గ్రహం ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంది, కానీ రోగు ప్లానెట్స్ మాత్రం ఎటువంటి నక్షత్రం చుట్టూ తిరగవు. ఇవి అంతరిక్షంలో ఒంటరిగా ప్రయాణిస్తాయి మరియు కొన్ని రోగు ప్లానెట్స్ పై వర్షం కురుస్తుంది, కానీ అది నీటి రూపంలో కాకుండా స్టీల్ రూపంలో పడుతుంది. ఇక్కడే మీకు ఒక డౌట్ వస్తుంది, మరి మన సోలార్ సిస్టమ్ లో రోగు ప్లానెట్స్ వంటి ప్లానెట్స్ ఉన్నాయా అని. ప్రజెంట్ అయితే మన సోలార్ సిస్టమ్ లో ఇలాంటి గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొనలేదు, కానీ భవిష్యత్తులో ఎవరికి తెలుసు, ఒక రోగు ప్లానెట్ మన సౌరమండలంలోకి ప్రవేశించి అది ఒక గ్రహాన్ని ఢీకొట్టి చాలా పెద్ద విధ్వంసం చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా అన్వేషించవలసినది ఈ విశ్వంలో చాలా ఉంది కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.